ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ మాసపు చివరి 3 దినములలో 2వ దినముగా మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. దయచేసి భౌతికంగా రాలేకపోయినప్పటికీ లైవ్లో అందరూ కూడా ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినమున పాప పరిహార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేక పిల్లను అర్పింపవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారం చేసినట్లు మేక పిల్ల చేతను పాప పరిహారం చేయవలెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభువా. ఇదిగో ఈ మాసపు చివరి 3 దినములలో 2వ దినముగా నాయన మీ పాదముల చెంతకు వచ్చి ఉంటున్నాం. మా మధ్యలో మీరు ఉండండి, సహాయించండి. లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఏకీభవించి ప్రార్థనలో మీ వైపు చూస్తున్నారో బిడ్డలందరూ మీరు దర్శించి తట్టి తాకి మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన మాటలు మాకు వివరించి వినిపించి తినిపించి మమ్మల్ని బలపరచమని మాతో మాట్లాడమని యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ దినముగా మాసపు 3 దినముల ఉపవాస ప్రార్థనలో 2వ దినముగా దేవుని సన్నిధికి వస్తుంటున్నాం. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా మేక పిల్లను అర్పింపవలనని దేవుని మాటలు చూస్తూ ఉంటున్నాం. 2వ దినమున మరి పాప పరిహారార్థముగా మేక పిల్లను బలివ్వాలి. బలులు పాత నిబంధన కాలంలోనే అయిపోయింది. బలులు నిజంగా పాత నిబంధనలు కూడా చెప్పాడు. ఎక్కడ? కీర్తనల గ్రంథము 51వ కీర్తన మరి 16వ చరణంలో, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. దేవా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. కానీ నీకు ఇష్టమైన బలి ఏదంటే విరిగి నలిగిన హృదయమే ఇష్టమైన బలి. నిజంగా మనకు మనముగా అర్పించుకోవాలి. అసలు మేకపిల్లను ఎందుకు బలి చేశాడంటే, వాస్తవంగా మన పాపములు బట్టి మనల్నే బలి చేయాల నరకములో. కానీ వాటి బలిని చూచి మనకు పశ్చాత్తాపం కలిగి పాపములు ఒప్పుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని వైపు తిరుగుతామని ఆ బలులను ఒక డిసిప్లిన్గా, ఒక హోంవర్క్గా వాటిని ఇచ్చాడు. కానీ వాటిని బలులు ఇస్తూనే మానవుడు మాంసమునకు బానిసైపోయి పాపాలు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. ప్రేమిన దేవులారా, మనకు మనముగా అర్పించుకొని మన హృదయాలను దేవునికి అర్పించి మనము దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కనుక మన విరిగి నలిగిన హృదయాలతో దేవునికి అర్పించుకోకుండా, మనము మన పాపాన్ని ఒప్పుకోకుండా మనము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. కాబట్టి అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదుమని ఉంది. కాబట్టి మనం పాప పరిహారముతో, ప్రాయచిత్తముతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. అలాగనే మనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఉంది. కాబట్టి హృదయ శుద్ధితో దేవుని దగ్గర మనం సమయాన్ని గడిపినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ తోడైంది, సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడని పాదములకు స్తోత్రాలయ్యా. ఆయన మీరు సమర్పించుకొని ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణత్యాగం చేశావు కనుక మేమును ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి మనసును మేము కలిగి ఉండి మమ్మను మేము తగ్గించుకొని మమ్మను మేము మా హృదయాన్ని అర్పించుకునే మనసును మాకందరికి కలగ చేసి ప్రభా, ఈ 2వ దినమున ప్రభా చేయబడుతున్న ప్రతి ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క దేశమును, రాష్ట్రమును, జిల్లాలను, గ్రామాలను, ప్రాంతాలను మీరు దర్శించి బలపరిచి ప్రతి బలహీనతల నుండి విడిపించి మానసిక, శారీరక రుగ్మతలు నజరేయుడైన యేసు నామములో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. స్వస్థతను యేసు నామములో పెప్పుచున్నాం తండ్రి. మీరే బలపరిచి చేయబడుతున్న ప్రతి ప్రార్థనను ఆలకించి సమర్పించుకొని ప్రభా, ప్రపంచమంతటి కొరకు విజ్ఞాపన చేస్తుండగా ప్రభా, మనం సంపూర్ణమైన మాన్యత నాయన కలిగి మరి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమే మనుషులందరి కొరకును, మరి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, ఆచరణలు, కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేయమని, చేరువచ్చిన బిడ్డలందరినీ, ఆలకిస్తున్న బిడ్డలను, ప్రార్థిస్తున్న బిడ్డలు దీవించి బలపరచమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పెట్టడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలకు